టీజీపీఎస్సీ గ్రూప్ 1 మరి ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఏంటి? కట్ ఆఫ్ మీద పబ్లిక్‌లో ఉన్నటువంటి అంచనాలేంటి? సో, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాయి. 31,382 క్యాండిడేట్స్ క్లియర్ చేశారు. అంటే ఔట్ ఆఫ్ 2,40,000 స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అపియర్ అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకి యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లియర్ ద ప్రిలిమ్స్ ఈజ్ 1:55 నుంచి 56 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. సో, ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ హాల్ టికెట్ నెంబర్స్ చూస్తే ఇది 121 తోటి మొదలైంది. చివరిలో 24,1101 చివరి నెంబర్కి వచ్చేటప్పటికి 24,6213,497 అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. సో, ఈ నేపథ్యంలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌కి సంబంధించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసులు, టెస్ట్ సిరీస్ మాడ్యూల్ వైజ్‌గా ఇస్తున్నాం. మెంటర్‌షిప్ ఇస్తున్నాం. రెసిడెన్షియల్ ఉంది మన శంషాబాద్‌లో. డే స్కాలర్ కూడా ఇవి ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉంటుంది. సో, ఆన్‌లైన్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కింద ఉన్నటువంటి లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇచ్చినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి ఒక డిస్క్రిప్షన్ ఏంటి అంటే, ద నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి అడ్మిటెడ్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ వుడ్ బి 50 టైమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ ఈచ్ మల్టీ జోన్. సో, ఆ అవసరమైనటువంటి అర్హత కలిగిన కేటగిరీ వైజ్‌గా ఉన్నటువంటి అభ్యర్థులు దొరకకపోతే ఈ 1:50 కన్నా ఎక్కువ మంది క్వాలిఫై చేస్తాము ఆ అభ్యర్థులు దొరికేంత వరకు అనేటటువంటి అంశంతోటి ఇక్కడ 1996 సర్వీస్ కండిషన్ రూల్స్ తోటి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ నేపథ్యంలో అంచనా ప్రకారం అంటే మామూలుగా అఫీషియల్ కట్ ఆఫ్ మార్క్ అయితే మొత్తం ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక, అంటే మెయిన్స్ అయిపోయాక, రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు డిక్లేర్ చేస్తారు. అయితే నా ప్రిడిక్షన్ ఏంటి అంటే 75+ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు నాకు తెలిసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది 65కి కూడా క్లియర్ చేసామని చెప్తున్నారు. 70 క్లియర్ చేసామని చెప్తున్నారు. అయితే నాన్ లోకల్ వాళ్ళు ఎవరైతే ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో 95 వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ కాలేదు. అంటే మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో అంటే నాన్ లోకల్ అనేది తీసి ఉండకపోవచ్చు. కాబట్టి ఓవరాల్‌గా నా అభిప్రాయం ప్రకారం మాత్రమే ఇది 75 ఉండొచ్చు అనేది అంచనా. 65, 70 మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొంతమంది క్లియర్ చేశారు కాబట్టి ఆన్ అన్ యావరేజ్ 75 ఉంటుందేమో అని అనుకుంటున్నాను. సో, మెయిన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి 21 అక్టోబర్ 2024 నుంచి 27 అక్టోబర్ 2024 వరకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్స్ పెడతా అంటున్నారు ఆఫ్టర్‌నూన్‌లో. సో, యువర్ నెక్స్ట్ ప్లాన్ షుడ్ బి లైక్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అంటే 2 ప్రిలిమ్స్ ఇచ్చున్నారు కాబట్టి మెయిన్స్ గనుక మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే ఇప్పుడు మీరు చేయాల్సిందంట క్లాసులు వినాల్సిన అవసరం లేదు. ఆన్సర్ రైటింగ్ మీద ఫోకస్ చేయండి. ఇఫ్ యు ఆర్ నోవైస్ అంటే మొదటిసారిగా ఈ కొత్త నోటిఫికేషన్‌లో, నోటిఫికేషన్‌లో ఇప్పుడు గనక మీరు అప్లై చేసి పాస్ అయ్యి ఉంటే మీరు క్లాసులు తర్వాత ఆన్సర్ రైటింగ్ 2 చేయాలి. ఎందుకంటే మీకన్నా సీనియర్స్ ఉన్నారు. ఆ తర్వాత సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 40% వరకు సివిల్స్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 కూడా రాస్తున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో మీరు ఈక్వల్‌గా పోటీ పడాలి. సో, వాళ్ళందరూ పోటీ ఉన్నారని చెప్పి టైం తక్కువ ఉందని చెప్పి పోటీలో ఎక్కడ డ్రాప్ అవ్వాల్సిన పని లేదు. మనం చిన్న అవకాశం ఉన్నా సరే దాన్ని విడిచిపెట్టుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ ఎలా అయితే ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం గేమ్‌ని మలుపు తిప్పేసాడో క్యాచ్ పట్టుకొని, ఆ విధంగా మీకున్నటువంటి చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి. చివరి బంతి వరకు పోరాటం చేయండి. సో, వాట్ ఆల్ యూ హావ్ ఇన్ ద నెక్స్ట్ 100 డేస్ అంటే 15 డేస్ అట్లా అనుకుందాం. ఓ 100 రోజులు టైం ఉందనుకోండి. ఈ 100 రోజుల్లో మీరేం చేయాలి? ఒక జనరల్ ఎస్సే పేపర్ ప్రిపేర్ అవ్వాలి. 5 జీఎస్ పేపర్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ తెలంగాణ మూవ్‌మెంట్. ఈచ్ పేపర్‌లో 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈచ్ సెక్షన్‌లో 5 యూనిట్స్ ఉన్నాయి. అంటే టోటల్‌గా 75 యూనిట్స్ ఉన్నాయి. అండ్ వీటిలో మీరు ఏం చేయాలంటే కనీసం ప్రతి యూనిట్ నుంచి 10 క్వెషన్‌లు ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్స్ తోటి. అండ్ టోటల్‌గా మీరు 750 క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. అంటే మొత్తం 75 యూనిట్స్ నుంచి ఒక్కొక్క దానికి సంబంధించి 10 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే టోటల్‌గా 750 క్వెషన్స్ అంటే ఈచ్ మీరు ఇచ్చినటువంటి రాబోయే క్వెషన్ పేపర్‌కి 10 టైమ్స్ ఎక్కువ చేయడం అన్నమాట. సో, అప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్‌గా మన హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది. సులభంగా 3 గంటలు ఫిజికల్‌గా కూర్చొని ఆన్సర్‌లు రాయగలుగుతాం. వీటితో పాటు ఒక 50 జనరల్ ఎస్సేలు ఆన్ అన్ యావరేజ్‌ని ప్రిపేర్ కావాలి. 6 సెక్షన్స్ ఉన్నాయి. 6 సెక్షన్స్‌కి సంబంధించి ఆన్ అన్ యావరేజ్
ఒక 6 కనీసం ఒక 7, 8 క్వెషన్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఈ కాంటెక్స్ట్‌లో మీతోటి ఈ ప్రాక్టీస్ చేయించడం కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ హిట్ 3 అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో, హిట్ 3 అంటే హై ఇంపాక్ట్ థీమ్స్ సీజన్ 3. అంటే ఇందులో మనం ప్రిలిమ్స్‌లో 2 సీజన్స్ నిర్వహించాం. ప్రిలిమ్స్‌కి సంబంధించి హై ఇంపాక్ట్ థీమ్స్ అని చెప్పి 2 సీజన్స్ నిర్వహించాం. అది సూపర్ హిట్ అయింది. అభ్యర్థులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ థర్డ్ సీజన్ మెయిన్స్ కోసం 13థ్ జూలై నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 25 డేస్ ఉంటుంది ఈ ప్రోగ్రాము. దీనికి సంబంధించినటువంటి ఫ్రీ ఓరియంటేషన్ క్లాస్ 13థ్ జూలై 2024 8 AM టు 1 PM ఉంటుంది. అంటే దీంట్లో ఏం చేస్తామంటే ఈ 5 పేపర్లకి సంబంధించిన జీఎస్ పేపర్లకి సంబంధించిన 75 యూనిట్స్‌ని ఉన్నటువంటి ఒక్కొక్క యూనిట్‌కి 10 క్వెషన్స్ చొప్పున 750 క్వెషన్స్, ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. వాటికి సంబంధించిన మెటీరియల్ ఇస్తాం. 50 ఎస్సేస్ ఇస్తాం. ఏదైతే మీరు ఇక్కడ చేయాలని చెప్పామో అది మీ అంతట మీరు చేసుకుంటే హ్యాపీ. అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇంతకన్నా అద్భుతం ఏమి ఉండదు. అండ్ మీకు సపోర్ట్ కావాలంటే మేమున్నాం. సో, మీకు దీనికి రిజిస్టర్ చేసుకోవడానికి ఈ కింద ఉన్నటువంటి లింక్‌ని క్లిక్ చేసి ఓరియంటేషన్ క్లాస్‌కి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు.